ఏమైంది? ఏం కాలే చెప్పినా నీకు అప్పుడే, వద్దే బయట ఫుడ్ వద్దే అని అన్నా. ట్రైన్లో ఫుడ్ ఏది పడితే అది తిన్నది, ఇప్పుడేమో వామిటింగ్ చేసుకొని శాతం అవుతుందిలే అంటుంది. నెత్తిన వస్తుందంట, వామిటింగ్ వస్తుందంట. ఇప్పుడు ఫుడ్ వల్ల కాదు, వాటర్ పడలేవాడా, ఫుడ్ కూడా అయ్యి వామిటింగ్ అవుతుంది అంతే. నీ ముఖం, అందుకనే బయట ఫుడ్ తినొద్దే అని చెప్పిన. ప్రతిదీ ఫుడ్ మీదనే నువ్వు. మరి ఫుడ్ మీద, ఫుడ్ వల్ల ఇది ఎంత అవుతుంది వామిటింగ్? దేనికి అవుతుంది? వాటర్ వల్ల అవుతుంది వామిటింగ్స్. అంటే కోల్డ్ అయ్యి సర్ది గొంతులు వస్తుంది. నువ్వు పొద్దుగాల పాలు ఇచ్చినావు, తాగినా, అది వామిటింగ్ అయిపోయింది. పాలు మంచిది కదా, ఫస్ట్ పాలు ఇచ్చిన నువ్వు. అందుకనే ఫుడ్ తినొద్దట. ఇంకా ట్రైన్లో ఏది పడితే అది తిన్నది. నాకు వెజ్ బిర్యానీ కావాలి, నాకు అది కావాలని, సమోసా కావాలని. ఇప్పుడు చూడు, ఇంటికి వచ్చి వామిటింగ్ చేసుకుంటున్నావు. తింటావా ఇంకోసారి బయట? ఈ బలుగుతాం వాళ్ళు తింటే. తిను, ఉప్మా తినిగా, ఇట్లాంటివి మంచి. కారం కారం ఏం లేదు, మంచిగా ఉంది, తిను.